హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. సో మనం ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సంబంధించి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ ఇక్కడ ఉన్నది. సో ఆల్రెడీ మన ఛానల్లో ఫిజిక్స్ గెస్ట్ పేపర్ 1, 2 అప్లోడ్ చేశాను. ఆ రెండు పేపర్తో పాటు మీకు మార్చిలో జరిగినటువంటి ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ బాగా చూసుకోండి. ఈ పేపర్ని మొత్తం 4 పేపర్లు బాగా చూసుకోండి. డెఫినెట్గా అయితే మీకు 50 నుంచి 60% అయితే స్కోర్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక లేట్ చేయకుండా చూడండి. దాంతోపాటు వచ్చిన రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి, ఫిజిక్స్ సెక్షన్ ఏలో మీకు మొత్తం మీకు 2 మార్క్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ యూ హ్యావ్ టు రైట్ 10 అన్నమాట. 10 2 is 20. సో పక్కాగా ఇవన్నీ చూసుకోండి. దీంట్లో నుంచి తక్కువ అనుకున్న ఒక 3 లేదా 4 లేదంటే 2 అలా అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అవి బాగా చూసుకోండి. సెక్షన్ బిలో చూస్తే యూ హ్యావ్ టు రైట్ 6 క్వశ్చన్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అనమాట. 6 4 is 24. ఇక్కడ కూడా చూడండి, ఈ పేపర్ గురించి కూడా లైక్ మీరు కొన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఫిజిక్స్ అంటేనే చాలా టఫ్, చాలామంది అలాగే ఫీల్ అవుతారు. సో ఈ క్వశ్చన్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేసుకోండి. అసలు మీకు ఈ క్వశ్చన్ చూసిన తర్వాత ఇంతకీ మీకు వచ్చా రాదా, రాకపోతే ఎక్కడుంది దీనికి సంబంధించిన ఆన్సర్ వెళ్ళి ఎతకండి. వర్క్ బుక్లో కానీ టెక్స్ట్ బుక్లో వెళ్ళి ఎతకండి. ఆ ఆన్సర్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. క్విక్ రివిజన్గా చేసుకోండి. అంతేగాని మళ్ళీ సపరేట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. జస్ట్ ఓకే, ఆ ఆన్సర్ని అట్లీస్ట్ మనం ఇది వస్తే రాయగలగాలి. అట్లీస్ట్ హెడ్డింగ్ పెట్టి ఒక 2-3 లైన్స్ అని రాయగలగాలి, అలా ఉండాలి. అండ్ సెక్షన్ సి చూడండి, ఐ హ్యావ్ టు రైట్ 2 అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీ 8. సో మన 8 మార్క్స్ అంటే మనకు బ్లూ ప్రింట్లో ఉంది. ఏ చాప్టర్ నుంచి ఎన్ని వస్తాయి అనేది సో క్లియర్గా ఉంది కాబట్టి ఆ చాప్టర్ నుంచే వస్తాయి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, దీంట్లో నుంచి మనం అట్లీస్ట్ ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 2 8 మార్క్స్కి, ఒక 2 4 మార్కులకి, అండ్ 2 మార్క్స్ ఒక 5 రాసినా కూడా మీరు ఆటోమేటిక్గా ఈజీగా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ పేపర్ని 80% మిస్ చేసుకోవద్దు. బాగా అయితే చదవండి. అండ్ మీకు ఇంకా మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా రాశారో ఏంటో కూడా కమెంట్ చేయండి. అండ్ మీకు ఇంకా ఏమైనా కావాలంటే కమెంట్స్లో కమెంట్ చేయండి. నేను డెఫినెట్గా అయితే మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. మీరు లైక్ చేస్తే యూట్యూబ్ అనేది మన వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది. దానివల్ల యూస్ఫుల్ కంటెంట్ ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.